బీసీలకు మరి రిజర్వేషన్ రావాలని మరి ఎవరు చేయాలి? చట్టసభలు వేయాలి. చట్టసభలో ఎవరున్నారు అంటే అది బ్రాహ్మణ పార్టీలు మాత్రమే. అది పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణ చేతిలో ఉంది. బీజేపీ పార్టీ ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణ చేతిలో ఉన్నది. మరి సిపిఎం పార్టీ ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణ పార్టీ ఉంది. అంటే విడదీసి, అంటే ఎవరికి వారి జెండాలు వేరైనప్పటికీ కూడా సిద్ధాంతం ఒక్కటే, పాలకులు మేమే ఉండాలి, బీసీలు అక్కడే ఉండాలి, ఎస్సీలు రిజర్వేషన్ దాటి రాకూడదనే ఒక సంకల్పమైన పద్ధతిలో వాళ్ళు ఇన్ని రోజులు 70 ఏళ్ళ నుంచి పరిపాలించారు. 70 ఏళ్ళ నుంచి మరి బీసీలకు రిజర్వేషన్ మొన్న మరి 42 రిజర్వేషన్ ఇస్తానని అధికార పార్టీ మరి రాకముందు ప్రకటించింది. వచ్చినాక కూడా మరి ఎవరు కూడా ఇప్పటి వరకు మరి 42 రిజర్వేషన్ రావట్లేదు. అంటే ఎన్ని ఉద్యమాలు చేసినా ఈరోజు కుల సంఘ ఉద్యమాలు మా రోజు వీరన్న పెట్టి ఆ ఉద్యమాలు బలపడితే మా రాజ్యం కూలిపోతుందని ఈ రాజ్యం వీరన్నను అంతం చేయడం జరిగింది. అంటే అదేవిధంగా కుల సంఘాలు ఎంత బలపడితే రాజకీయ నాయకులకు అంత ఇబ్బంది జరుగుతుందో ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఒక గొప్ప నాయకుని దూరం చేయడం జరిగింది. అయితే కుల సంఘాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక కృష్ణ మాదిగన్న ఒక మాదిగ పదం తీసుకొని రిజర్వేషన్ 30 ఏళ్ళ పోరాటం చేస్తే ఆయన 10% రిజర్వేషన్ సాధిస్తే రాత్రికి 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలు సాధించారు. అంటే ఈయన పోరాట ఉద్యమాల వల్ల 30 ఏళ్ళు పట్టింది. అదే రాజకీయ అధికారం కనుక ఉంటే రాత్రికి చేయొచ్చు. అంటే మనం చేసింది ఇన్ని రోజులు మీరు అంతర్గతంగా అడవిలో కానీ ఉద్యమాలు కానీ చాలా చేసి చైతన్యవం చేసిరు. ఇప్పుడు మనం ఉద్యమాలు ఆపుదాం, కుల సంఘాలు ఆపుదాం. ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో, ఎంతమంది ఉద్యమాలు చేసిరో అందరం కలిసి రాజకీయ పార్టీలు పెట్టుకుందాం. ఒకవేళ అందరం కలిసి ఎవరి పార్టీలు పెట్టుకుంటే ఈ రోజు అగ్రవర్ణాలు చేసింది ఏంటిది అంటే నేను ఎందుకు పెట్టినా అంటే ఒక భారతదేశం, ఒక తెలంగాణ, ఒక గడిల లాంటిది ఉన్న సంపద రాజ్యం మొత్తం అందరూ ఉన్నది సంపద అంతా. దాన్ని తాళచేయి తీసి చెత్త కుప్పలేసి ఇన్ని రోజులు మనం కిటికీలల్లా దుకాణాల కిటికీలల్లా సెలుపులల్లా వెతికితే తాళచేయి దొరకలే. కానీ ఒక అంటారా అన్నాడు, ఓ మాదిగ కులానికి సంబంధించిన ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ పని ఆయనే చేస్తారు. ఆ చెత్త కుప్పలకు దొరికిన తాళం చెయ్యే ఈరోజు మాదిగ రాజ్యాధికార పార్టీ మొదలయ్యింది. అంటే ఆ తాళం తీస్తే లోపల మొత్తం కూర్చుంటారు. ఓ ఈ సంగతి అంతా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఫ్యూచర్లో ఒక మాదిగ సంఘం కులం రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మాదిగోళ్ళు బీజేపీలో ఉన్న మాదిగలకు, కాంగ్రెస్ ఉన్న మాదిగోళ్ళకు, ఇంకే మాదిగోళ్ళైనా ఇంకే పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఉన్న పార్టీలో మాదిగోళ్ళకు మరి అందులో ఏమి ఇస్తారు కావాలంటే ఎస్సీ సెల్లు, బీసీ సెల్లులు మాత్రం ఉంటాయి. ఆ సెల్లులు వద్దు, ఆ పార్టీలు వద్దు. ఆ పార్టీలు అన్ని వేసి మనకున్న 10% రిజర్వేషన్ అయినా మీరిచ్చిన లెక్కల ప్రకారమే మాదిగలంతా మాదిగ రాజ్యాధికారం పార్టీకి వస్తే ఇక మిగిలిన బీసీలు ఏం చేస్తారు? ముదిరాజుల పార్టీ పెట్టుకుంటారు, మున్నూరు కాపులు మున్నూరు పార్టీ పెట్టుకుంటారు, గౌడ్స్ పార్టీ పెట్టుకుంటారు. అంటే ఎవరి పార్టీ వాళ్ళు పెట్టుకున్న తర్వాత, ఎవరి ఎజెండా వాళ్ళకు వచ్చిన తర్వాత, ఎవరి నాయకులు వాళ్ళకు వచ్చిన తర్వాత, వాళ్ళ జనానికి వాళ్ళకు వచ్చిన తర్వాత ఇక మిగిలేదు ఎవరి 4% ఉన్నారు. ఎట్లా ఏం చెప్తారు? 4 సీట్లకే పరిమితం అవుతారు. వాళ్ళు తప్పకుండా వద్దన్నా కాదన్నా మనతోటి రావాల్సిందే, మనం చెప్పినట్టు వినాల్సిందే. అది ఇన్ని రోజులు మరి బ్రాహ్మణ్స్ తెలియకుండా ఆ సంస్కృత మంత్రాలు నేర్చినట్టు తెలియకుండా మభ్య పెట్టిరు. ఆ మభ్య వీరన్న తర్వాత వీరన్న కుల సంఘాలు పెడితే ఈరోజు సిద్ధేశ్వరన్న నాయకత్వంలో కానీ సిద్ధేశ్వరన్న సభలో కానీ అంటే రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్న మొట్టమొదటి సభ నెక్స్ట్ కొట్టేది ఢిల్లీ సీటే. ఢిల్లీ సీటు కొట్టడానికి ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకుందాం. అందరం కలిసి పార్టీలు పెట్టుకుంటే ఒక పార్టీతో పాటు మాదిగ పార్టీతో పాటు కుల సంఘం అన్ని పార్టీలు పెట్టుకుంటే ఎవరి సీట్లు వాళ్ళు పంచుకొని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక కమిట్మెంట్ తోటి పోటీ చేసి గెలిచిన తర్వాత రాజ్యం పైన సీట్ అనేది కలిసి నిర్ణయించుకుందాం. ఆయన ఒక సంవత్సరం వస్తుంది, బీసీలకు 3 సంవత్సరాలు వస్తుంది, ఎస్సీలకు సంవత్సరాలు వస్తుంది, ఎస్టీలకు సంవత్సరం వస్తుంది. అంటే కలిసి పంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ని రోజులు ఎంతమంది ఈరోజు ఇతర పార్టీల జెండాలే మోసం కనుక మన జెండా లేదు. అందుకని మొట్టమొదటిసారిగా నేను మాదిగ రాజ్యాధికార పార్టీకి మరి ఇన్ఛార్జిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని అగ్రవర్ణాల పార్టీల మాదిగలను ఏకం చేసి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సొంతగా పోటీ చేసి మా సీట్లు మేము గెలుచుకొని అందరం కలిసి అగ్రవర్ణాల రాజ్యం కూలగొట్టడానికి ఇక్కడ శ్రీరంగవరం పునాది చేసినామని ఈ సభకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్న నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఇన్ని రోజులు
మరి ఆమరణ నిరాహార దీక్ష చేసినావు. దయచేసి ఇప్పటి నుంచి మా మన్నించి నీ కింద మేము యువకులం ఉన్నాం, పనిచేయడానికి ఉన్నాం, కూర్చొని సహించని. కానీ ఈ ఆమరణ నిరాహార దీక్షలు చేయకన్నా, ఎందుకంటే చేస్తే అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా ఒక నాయకుడిని తీసేయడానికే చూస్తారు తప్ప ఎంకరేజ్ చేయడానికి చూడరు. ఒక మీలాంటి గొప్ప నాయకుడిని నేను వదులుకుంటే నా రాజ్యం ఒక్క నాయకుడే కావచ్చు, మీరు ఇడున్న 100 మందే కావచ్చు, భారతదేశం మొత్తం 100 కోట్ల జనాభాకు లోటు జరుగుతుంది. మళ్ళొక 100 ఏళ్ళు నీలాంటి నాయకులు పుట్టి ఈ చైతన్యం అంతా వచ్చేవారికి ఇబ్బంది అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల మంది మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎవరన్నా ఒక్కరు నాయకుడు ఉన్నారు అంటే మరి కొనేస్తారు, డబ్బులు కొంటారు, డబ్బులు పెట్టి కొంటారు, అది బ్లాక్మెయిల్ చేస్తారు. కానీ ఈ సంస్థల ఈ రాజ్యంలో డబ్బుల దాంట్లో కానీ అమ్ముడు పోకుండా నికాసంగా ఒక వైభవం అనుభవించకుండా ఒక లగ్జరీ కార్లు తిరగకుండా కామన్గా మాతో తిరుగుతున్నాం అంటే ఇలాంటి నాయకులు మేము వదులుకోవడానికి సిద్ధంగానేమన్నా. దయచేసి ఇప్పటి నుంచి నా రిక్వెస్ట్, ఇప్పటి నుంచి నా జాతి నుంచి కూడా రిక్వెస్ట్, మా రాజ్యం వచ్చేంత వరకు నువ్వు కనీసం వృద్ధుడైన 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినా కూర్చోనన్నా సహించని. కానీ నీ ఉద్యమాలు పాదయాత్రలు ఇలాంటి ఆమరణ దీక్షలు చేయగానే ఈ వేదిక నుంచి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు.